హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ గణేష్, యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ అండ్ వెస్టర్న్. నేను మీ అందరికీ ఈరోజు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ని పరిచయం చేయడానికి వచ్చాను. ఆ ప్రోడక్ట్ ఏంటంటే, ఆ ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్ళే ఉద్దేశం ఏంటంటే డబ్బు కోసం కాదు, లేకపోతే బిజినెస్ కోసం కాదు. 100% ఈరోజు మన ఇంట్లో లేడీస్ చాలా బాగుంటేనే మన ఫ్యామిలీ చాలా బాగుంటుంది. కాబట్టి మన లేడీస్కి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో దానికి సంబంధించి మెయిన్ ఏదైతే కారణమో దాన్ని మీకు అందరికీ దానిలో ఉన్న ఒరిజినాలిటీ ఏందో మీకు పరిచయం చేయడానికి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. బేసికల్లీ ఒక మహిళ సాధారణంగా పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేసరికి ఒక 500 సార్లు మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ ఫేస్ చేస్తుంది. ఈరోజు భూమి మీదకి మనందరం రావడానికి కారణం ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, ఒక మహిళ 500 సార్లు హెల్తీగా ఉంటే ఆ మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫేస్ చేస్తుంది. అంటే ఒక్కసారి వచ్చినప్పుడు 5 రోజులు ఫేస్ చేస్తుంది. ఇట్లా 500 into 5 2500 డేస్ అవుతుంది. అంటే దాదాపు ఒక 7 సంవత్సరాలు ఈ యొక్క పీరియడ్స్ని ఫేస్ చేస్తూ తన జీవితకాలం గడపాలి. ఇప్పుడు ఈ 7 సంవత్సరాలు వాడే ప్రోడక్ట్ మీద ప్రస్తుతం మన ఇంట్లో ఉన్న మహిళలు కానీ, మన సిస్టర్స్ కానీ, మన మదర్ కానీ, మనకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి దీని మీద పూర్తి అవగాహన లేదు. వాళ్ళు ఏదైతే పండుగకి లేకపోతే ఏదైనా అకేషన్స్కి ఏదైనా అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్గా ఏవైతే బట్టల మీద, కాస్మెటిక్స్ మీద, వాళ్ళ యొక్క అవుట్ఫిట్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ యొక్క శానిటరీ ప్యాడ్ మీద వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే, ఈ శానిటరీ ప్యాడ్ అనేది ఈరోజు మనం బాగా అబ్జర్వ్ చేస్తే 70% ఆఫ్ క్యాన్సర్స్ అనేది లేడీస్కే రావడం జరుగుతుంది. బ్లడ్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, నెక్స్ట్ పీసీఓడి ప్రాబ్లమ్స్, అబోషన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మనం యూజ్ చేసే శానిటరీ ప్యాడ్. అసలు ఈ శానిటరీ ప్యాడ్లో ఏముంది, ఏం జరుగుతుంది, దీని మీద జరిగే బిజినెస్ ఎంత అవుతుంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు బయట మనకు మార్కెట్లో మనకి ఈ రకమైన బ్రాండ్స్ దొరుకుతున్నాయి. ఈ బ్రాండ్స్ వచ్చేసి ఇంటర్నేషనల్లో టోటల్గా బ్యాన్ అయిపోయినాయి. మన ఇండియాలో మాత్రమే ఇవి అవైలబుల్లో ఉన్నాయి. ఈ బ్రాండ్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా యాడ్ ఇస్తున్నారు. అసలు ఈ శానిటరీ ప్యాడ్లో ఏం యూజ్ చేస్తారు, ఇది ఏ రకంగా పనిచేస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు బేసికలీ శానిటరీ ప్యాడ్ వచ్చేసి దీంట్లో మనకు 3 లేయర్స్ ఉంటాయి. దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. ఈ కింద వచ్చేసి టోటల్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ వల్ల మనకు జరిగే నష్టం ఏంటంటే, ఇది మట్టిలో వేస్తే 1000 సంవత్సరాల వరకు మట్టిలో కలవదు, నీళ్ళలో కలవదు, ప్రకృతికి చాలా నష్టం. ఈ శానిటరీ ప్యాడ్లో అడుగు భాగంలో ప్లాస్టిక్ యూజ్ చేయడానికి బలమైన కారణం ఏంటంటే, ఈ పైన రేయాన్ షీట్ ఉంటుంది. ఈ రేయాన్ షీట్ ఏంటంటే మన స్కిన్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేడీస్కి రావడానికి మోస్ట్లీ ఇది ఫస్ట్ పార్ట్ అన్నట్టు. ఇదేంటంటే మన స్కిన్ పైన రఫ్గా ఉంటుంది. రఫ్గా ఉండడం వల్ల మన స్కిన్ అనేది అంత కంఫర్టబుల్గా ఉండదు, ఫ్రెండ్లీగా ఉండదు. అయితే ఈ పైన ఉన్న రేయాన్ షీట్ మీద ఏదైనా తడిపడ్డప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ మధ్యలో ఉన్నది చాలామంది ఏమనుకుంటారంటే కాటన్ అనుకుంటారు. ఈరోజు మనం కాటన్ని ఇంతమందిని తీసి కాటన్ని కనుక మనం బ్లాస్ట్ చేయాలంటే అంత ఈజీగా బ్లాస్ట్ అవ్వదు, అది అంత ఈజీగా తెగిపోదు. కానీ ఇంత ఈజీగా తెగిపోతుంది. అంటే ఇదేంటంటే వేస్ట్ వుడ్ పల్ప్. వేస్ట్ వుడ్ పల్ప్, వేస్ట్ పేపరు. అదేవిధంగా ఇది ఏంటంటే మనకు వేస్ట్గా దొరికే మెటీరియల్ కాబట్టి చీప్ క్వాలిటీలో దొరుకుతుంది. ఈ ప్లాస్టిక్ కూడా ఒక 2 రూపాయల నుంచి 3 రూపాయల కేజీ దొరుకుతుంది. ఈ రేయాన్ షీట్ కూడా మనకు చీప్ క్వాలిటీలో దొరుకుతుంది. ఈ యొక్క వేస్ట్ వుడ్ పల్ప్, వేస్ట్ పేపర్ని కొన్ని 100 సార్లు కెమికల్స్ యాడ్ చేసి బ్లీచింగ్ చేస్తారు, ఉడకబెట్టి ఇలా వైట్గా రావడానికి కెమికల్స్ యాడ్ చేసి ఈ శానిటరీ ప్యాడ్లో యూజ్ చేస్తారు. ఈ శానిటరీ ప్యాడ్ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో, ప్రమోషన్స్ చేస్తారో వాళ్ళు దీన్ని యూజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళ జనాలకి వాళ్ళ హెల్త్తో ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ వాళ్ళకి డబ్బులు రావాలి, ప్రమోషన్స్ చేస్తారు. ఈ శానిటరీ ప్యాడ్ అసలు ఎలా పనిచేస్తుంది, ఎలా అబ్జర్వేట్ చేస్తుందో మనం చెక్ చేద్దాం. ఇది మనం ఒక గ్లాస్లో తీసుకుందాం. వుడ్ పల్ప్, వేస్ట్ పేపర్. అయితే ఈ వుడ్ పల్ప్, వేస్ట్ పేపర్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, శానిటరీ ప్యాడ్ పైన రేయాన్ షీట్ ఉంటుంది, మధ్యలో వుడ్ పల్ప్, వేస్ట్ పేపర్ ఉంటుంది, కింద ప్లాస్టిక్ ఉంటుంది. ఇది మన ఇంట్లో ఉన్న మహిళలు యూజ్ చేసినప్పుడు ఏమైందంటే దీనిపైన వెయిట్ కంప్రెస్ అవుతుంది. వెయిట్ కంప్రెస్ అయినప్పుడు దీంట్లో నుంచి డాక్సిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు స్కిన్ ప్రాబ్లం కానీ, మన శ్వేతరంధ్రాల నుంచి మనము కొన్ని సంవత్సరాలు యూజ్ చేస్తాం. మనం దాదాపు మనం 2500 సార్లు యూజ్ చేస్తాం కాబట్టి 3 సంవత్సరాలు మనం క్రమంగా యూజ్ చేస్తాం కాబట్టి మన బాడీలోకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎలా అంటే దానిపైన వెయిట్ పడ్డప్పుడు ఆ డాక్సిన్ అనే కెమికల్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీ అబ్జర్వేట్ చేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా మన నేచర్కి చాలా ప్రాబ్లం. ఇవి మనం యూజ్ చేసి నంబర్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే 100%లో మనం మోర్ దెన్ 50% పీపుల్స్ ఏం చేస్తారంటే, హాస్టల్స్లో ఉన్నవాళ్ళు, కొంచెం హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు, కొంచెం కంఫర్ట్గా, కొంచెం లేజినెస్గా ఉన్నవాళ్ళు ఈ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసి వాష్రూమ్స్లో పడేస్తారు. ఇవి వాష్రూమ్స్లో పడేసినప్పుడు నీళ్ళల్లో కలవు, మట్టిలో కలవు. అది ఏదో ఒక ఎయిర్లోకి వెళ్ళి ఆ ఎయిర్ దగ్గర ఉన్న ప్రాంతంలో ఆవిరైన గాలి, ఆవిరైన నీళ్లు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళు అది టచ్ చేయడం వల్ల, అది వాళ్ళు యూజ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
అయితే ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలంటే మన వెస్టర్న్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక కంపెనీ ఈ యొక్క ఈ జూగార్డెన్ అనే శానిటరీ ప్యాడ్ అనేది జూగార్డెన్ అనే ఒక శానిటరీ ప్యాడ్ని మనకు జస్ట్ ఉమెన్స్ని సేఫ్గా చూసుకోవడానికి ఈ యొక్క కంప్లీట్ ఈ యొక్క ప్రాజెక్ట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండడానికి, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళను మనం దగ్గరగా సేవ్ చేసుకోవడానికి ఈ శానిటరీ ప్యాడ్ని మనకు అవైలబుల్లో తీసుకొచ్చింది. ఇది ఓన్లీ బిజినెస్ పర్పస్ కాదు, ఇది ఒక సోషల్ యాక్టివిటీ పర్పస్లో కూడా తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే ఈ శానిటరీ ప్యాడ్ అనేది మనం యూజ్ చేసినప్పుడు దీన్ని బ్లాస్ట్ చేస్తున్నాం. ఇది బ్లాస్ట్ చేసి ఒక ఏరియాలో పెట్టినప్పుడు ఈరోజు ఒక 50% ఆఫ్ డిసీజ్ అనేవి గాల్లో నుంచి వస్తున్నాయి. అప్పుడు మనం గాలిలో నుంచి బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఇది మనం యూజ్ చేసినప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ శానిటరీ నాప్కిన్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోవచ్చు, ప్యాక్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం 10 శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి, 5 స్మాల్ 5 లార్జ్ ఉంటాయి. ఇది ఎలా పనిచేస్తుందో అసలు ఈ మెటీరియల్ ఏముందో మనం చూద్దాం ఒకసారి. దీని యొక్క వే ఆఫ్ ప్యాకింగ్ ఇలా ఉంటుంది. దీంట్లో కూడా 3 లేయర్స్ ఉంటాయి. మనకి ఇది అడుగు భాగంలో కొంచెం ప్లాస్టిక్ కొంచెం పేపర్ మిక్స్డ్ ఉంటుంది. మనం ఒకసారి బ్లాస్ట్ చేసినప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం ఈజీగా బ్లాస్ట్ అవుతుంది, అంటే ఈజీగా తెగిపోతుంది, దానిలాగా సాగట్లేదు అన్నట్టు. ఇది మట్టిలో పాతి పెడితే దాదాపు ఒక 1 year 1.5 yearలో కంప్లీట్గా మట్టిలో డిస్మాంటిల్ అయిపోతుంది. ఈ పైన ఉన్నది 100% కాటన్. ఇది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటే మన స్కిన్కి ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉంటుంది. ఈ మధ్యలో మనకు ఒక చిప్ కనబడుతుంది కదా, సూపర్ గ్రాఫియన్ యానన్ చిప్ అంటారు. ఇది రాకెట్లో కానీ స్పేస్లోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ ఏదైనా బ్యాక్టీరియా ఉందనుకో, మన బాడీ నుంచి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా కొద్దిసేపు అక్కడ స్టే అవ్వడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న బ్యాక్టీరియాని ఇది ఒక సెకండ్కి 2000 అణువులను రిలీజ్ చేసి ఫిల్టర్ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు ఒక డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ప్రశాంతంగా గాలి పీల్చుకోలేము, కానీ ఒక మంచి అడవిలోకి వెళ్ళినప్పుడు ఎంతో స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటాం. అలాంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తుంది. దీనిపైన ఉన్న లేయర్ వచ్చేసి 100% కాటన్. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనం దాన్నంత మందం చేసి మనం దీన్ని బ్లాస్ట్ చేయలేము, ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఈరోజు బయట మనం కాటన్ తీసుకుంటే డెడ్ చీప్ 70 రూపాయలు కిలో ఉంటుంది. దాంట్లో గింజలు పత్తి విడదీస్తే ఒక కేజీకి 1/4 కిలో కాటన్ మాత్రమే వస్తుంది. ఆ కాటన్ కూడా మెడికల్కి యూజ్ అయ్యే కాటన్ వేరే ఉంటుంది, దారానికి యూజ్ అయ్యే కాటన్ వేరే ఉంటుంది. అలాంటప్పుడు ఈ శానిటరీ ప్యాడ్స్లో మనం యూజ్ చేసే కాటన్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. కానీ మన దగ్గర ఉన్న కాటన్ ఏంటంటే 100% కాటన్. అది చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటుంది. దీని లోపల ఉన్న గ్రాఫియన్ అనే చిప్ ఎలా పనిచేస్తే కూడా చూద్దాం మనం. ఫస్ట్ అయితే మన యొక్క లోపల ఉన్న పాలిమర్ షీట్ ఎలా పనిచేస్తో చూద్దాం ఒకసారి. దీని యొక్క అబ్జర్వేషన్ ఎలా ఉందో ఒకసారి మనం క్లియర్గా మీరు ఒకసారి చూడండి. నేను రెండింటిలో సేమ్ వాటర్ యాడ్ చేశాను. ఒకసారి దీని యొక్క అబ్జర్వేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ మెటీరియల్ మనం మట్టిలో కానీ నీళ్ళలో కానీ ఒక 1 yearలో కంప్లీట్ డిస్మాంటిల్ అయిపోతుంది. ఈ సూపర్ అబ్జర్వ్ పాలిమర్ షీట్ అయితే జస్ట్ 8-9 అవర్స్లోనే వాటర్లో కలిసిపోతుంది. ఈ షీట్ ఈ కాటన్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా 100% మట్టిలో కలిసిపోతుంది. ఏదైతే ఈ అడుగు భాగంలో ఉందో ఈ ప్లాస్టిక్ అండ్ పేపర్ మిక్స్డ్ పేపర్ ఉందో ఇది కూడా మట్టిలో డిస్మాంటిల్ అయిపోతుంది. టోటల్గా మనం యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్ మనము ఇన్ కేస్ మనం లేజినెస్ తోటి వాష్రూమ్స్లో పడేసినా కూడా ఇది కంప్లీట్గా మట్టిలో నీళ్ళలో కలిసిపోయే గుణం ఉంటుంది దీనికి. ఒకసారి మీరు చూడండి, మన శానిటరీ ప్యాడ్ వచ్చేసి ఒక్క చుక్క కూడా లేకుండా అబ్జర్వేట్ చేస్తుంది. కానీ బయట మనకు మార్కెట్లో దొరికే శానిటరీ ప్యాడ్ ఒక్క చుక్క కూడా అబ్జర్వ్ చేయలేదు. ఒకసారి మీరు లైవ్లో చూడండి, ఒక్క చుక్క కూడా అబ్జర్వ్ చేయలేదు. ఇన్ కేస్ మనం అడిషనల్గా మనం వాటర్ యాడ్ చేసినా కూడా వితిన్ 1-1.5 minutesలో కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. జస్ట్ మనం ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసి జస్ట్ 2-3 seconds అవుతుంది. ఒక 10-15 secondsలో కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. 1 సెకండ్స్లోనే అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ 10 secondsలో కంప్లీట్ ఫ్లెక్సిబుల్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకసారి మీరు చూడండి, ఇది వచ్చేసి మనకు 200 ml వాటర్ బ్లీడింగ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మన యొక్క శానిటరీ ప్యాడ్ యొక్క గొప్పతనం. దీనివల్ల మన ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఇంటికి వస్తారు. దీంట్లో మనం కొంచెం సాల్ట్ అడిషనల్గా యాడ్ చేస్తే
కంప్లీట్గా డిస్మెంటిల్ అయిపోతుంది, కంప్లీట్గా పూర్తిగా నీళ్ళ మాదిరిగా మారిపోతుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్న షీట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది వచ్చేసి మనకు మెడికల్ షాప్లో మెటాడిన్, ఇది మనకు మెటాడిన్ అనేది మనకు మెడికల్ షాప్స్లో మనకు చాలా అవైలబుల్లో ఉంటుంది. ఇది ఎందుకు మనం యూజ్ చేస్తామంటే ఎక్కడైనా మనకు దెబ్బ తగిలినప్పుడు, ఆ దెబ్బ తగిలిన దగ్గర మనం ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే అక్కడ ఏమైనా ఈగలు దోమలు వాలకుండా ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ కాకుండా మనం యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి కొంచెం ఇది ఒక గుడ్ బ్యాక్టీరియాకి కన్వర్టెడ్ అన్నట్టు. ఇది ఏంటంటే మన బాడీలో నుంచి కూడా ఒక బ్యాక్టీరియా ఫస్ట్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఏంటంటే కొన్ని నిమిషాలు ఉండడం వల్ల అది బ్యాక్టీరియా కింద కన్వర్ట్ అవుతుంది. మరి ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం వాటర్లో. ఇప్పుడు ఇది ఒక బ్యాక్టీరియా, ఇది గుడ్ బ్యాక్టీరియా, మన బాడీ నుంచి కూడా గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అది లేట్ అవ్వడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా కింద కన్వర్ట్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఏంటంటే మన దగ్గర ఉన్న సూపర్ అబ్జర్వ్ పాలిమర్ షీట్ అనేది ఎలా క్లీన్ చేస్తుందో, ఎలా ఫిల్టర్ చేస్తుందో ఒకసారి చూడండి మీరు. ఈ రకంగా మనకి ఈ యొక్క సూపర్ గ్రాఫియన్ ఐరన్ చిప్ అనేది మన ప్రపంచంలోనే ఒక వెస్టర్న్ కంపెనీలో మాత్రమే ఈ యొక్క ఫెసిలిటీ ఉంది, బయట ఎక్కడ లేదు. ఈ శానిటరీ నాప్కిన్ వాడడం వల్ల ఈ శానిటరీ నాప్కిన్ అనేది 2500 సార్లు మీరు వాడుకోవడం వల్ల దాదాపు ఒక 7 సంవత్సరాలు ఇది మీరు వాడుకోవడం వల్ల మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు, నెక్స్ట్ బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు, అండ్ నెక్స్ట్ మీకు అబార్షన్స్ చాలా అవుతుంది, ఆ ప్రాబ్లం ఉండదు. స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు దాదాపు ఒక 20 నుంచి 30 లక్షల రూపాయలు మీరు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఈ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేసి ఇన్ కేస్ మీకు ఏదైనా క్యాన్సర్ ఏదో ప్రాబ్లం ఏదైనా మెడికల్ ఇష్యూ ఏదైనా వస్తే ఒక రోజులోనే మీరు లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, ఆరోగ్యం పోతుంది, మీ ఆదాయం కూడా పోతుంది. ఇక్కడ మీరు మీ హెల్త్ని కాపాడుకుంటూ యాజ్ అ రెస్పాన్సిబిలిటీగా మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ శానిటరీ నాప్కిన్ కనుక మీరు యూజ్ చేసుకోగలిగితే ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న మహిళ చాలా హెల్తీగా ఉంటుంది. ఇది మనందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికోసం మీకు ఎవరైతే పూర్తిగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఈ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇది మీకు చాలా నీడెడ్ అని మీరు అనుకుంటే ఆ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు వెంటనే కాల్ చేస్తే వితిన్ 10 to 15 మినిట్స్లో మీరు తిరిగి మీకు రిటర్న్ కాల్ చేస్తారు. మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే మేము కొరియర్ కానీ మీకు అందజేసే విధంగా మేము ఫస్ట్ అటెంప్ట్ మేము ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.